కష్టపడి తయారు చేసిన తాటికాయ పిజ్జా అయితే తయారైంది. ఫస్ట్ టైం తయారు చేసాము తాటికాయ పిజ్జా అనేది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. సాధారణ పిజ్జా కంటే ఇంకా బాగుంది. కొంచెం కొత్తగా ట్రై చేసాము అంతవరకు. ఎంత బాగుంటుందని నేను కానీ అనుకోలేదు. అనుకున్న దానికంటే రిజల్ట్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తాటికాయలో పిజ్జా అనే ఈ ఆలోచన ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. కొత్తగా పెట్టాము ఛానల్, సపోర్ట్ చేయండి. నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి. బఠానీలలో మొక్కజొన్న రవ్వ వేసుకొని మెత్తగా అయ్యేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. మట్టి తిల్లాలి, మట్టి మట్టి పిచ్చికాయ. వావ్, పిచ్చికాయ కాదు, మంచికాయలు. ఈ తాటికాయ పిజ్జాకి అవసరమైన ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యాప్సికం, ఆలు అండ్ క్యారెట్ వీటన్నిటిని మనం ముక్కలు చేసేసుకున్నాము. తాటికాయ పిజ్జాలో మనం ఉపయోగించే దినుసులని ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాము. అవి ఏంటో ఒకసారి చూద్దాము. ఉప్పు, ఇది వచ్చేసి బఠానీ, అదేవిధంగా మొక్కజొన్న రవ్వతో ఇవి రెండు మిక్స్ చేసి ఉడకబెట్టాము. ఇది జీలకర్ర, ధనియాలు, కొబ్బరి పొడి, పసుపు, కారం. ఇది వచ్చేసి ఈ బాక్స్ లో స్పూన్ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె. ఇది వచ్చేసి గరం మసాలా. ఇగో ఈ ప్యాకెట్ లో ఉంది మ్యానిస్, మనకి ఖచ్చితంగా పిజ్జాలో వాడేసి మ్యానిస్. ఇది వచ్చేసి చీజ్ అండ్ ఇది పిజ్జా సాస్, అదేవిధంగా పన్నీరు. పిజ్జా తయారు చేయడానికి వినియోగించే ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంది. కాకపోతే మనం సపరేట్ గా కొంచెం డిఫరెంట్ గా ఏంటంటే ఈ తాటికాయలో మనం కొత్తగా ట్రై చేస్తున్నాం. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. నూనె కాగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ వేసి కొంచెం వాటిని అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. లైట్గా కొంచెం కొత్తిమీర మరియు కరివేపాకు ఈ రెండింటిని కూడా వేసుకుందాం. అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇంకా కొంచెం క్యారెట్ వేసుకుందాం. అదేవిధంగా ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకుందాం, బంగాళాదుంప ముక్కలు. వీటిని వేసుకొని మంట మీద లైట్గా ద్వారగా వేగనిస్తూ కదిలిస్తూ ఉండాలి. కొంచెం కట్ చేసిన క్యాప్సికం కూడా వేసుకుందాం. మళ్ళా లైట్గా కదిలిస్తూ, అంటే అడుగున ఉన్నవి మాడిపోకుండా ఉండే విధంగా కదిలిస్తూ ఉండాలి. కొంచెం పసుపు వేసుకుందాం. అదేవిధంగా ఉప్పు,
ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలా మధ్యలో వేసేసేస్తే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూనెలో వేగడానికి ఉంటుంది. చూసారా కళాయిలో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వెజిటేబుల్స్ అన్నీ కలిసి. వావ్, ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది కాబట్టి వాసన అయితే గుమగుమలాడుతుంది. ఈ వాసన స్టోర్ చేసేది లేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతేనా వీటిని సిలిండర్లో స్టోర్ చేసుకొని ఎంచక్క అవసరమైనప్పుడల్లా పీల్చుకోవడానికి వదిలేసుకోవచ్చు. అదేవిధంగా టమాటా ముక్కలు కూడా వేసుకుందాం, కట్ చేసిన టమాటా ముక్కలు. ఇవన్నీ వచ్చేసి ఒక 75% ఇక్కడే మగ్గే విధంగా చూసుకోవాలి మనం. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఓవెన్లో వీటిని ఉడకబెట్టడం లేదు, మనం తాటికాయలో ఉడకబెడుతున్నాం కాబట్టి. తాటికాయ పిజ్జాలో ప్రత్యేకత ఏంటంటే వీటిని 75% ఇక్కడ మనం విడిగా బాయిల్ చేసుకోవాలి. సాధారణంగా పిజ్జాలు అయితే ఇవన్నిటిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఇక్కడ మనం ఉడకబెట్టుకోవాలి కొంచెం. ఇప్పుడు వచ్చేసి బఠానీ మొక్కజొన్న రవ్వతో తయారు చేసుకున్న పిండిని మనం ఇప్పుడు ఇక్కడ వేసుకుందాం. పిజ్జాలో వచ్చేసి హై ప్రోటీన్స్, హై ఫ్యాక్ట్స్ ఉండేవి మనం వినియోగిస్తాం, అందుకే పిజ్జా అనేది ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి అని చెబుతారు. ఎందుకంటే దీంట్లో వినియోగించే ప్రతిదీ బఠానీ కానీ అవి మొక్కజొన్నలు కానీ ఆలు ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ. సో ఇది హెల్తీకి మంచిదే. కాకపోతే ఏంటంటే హెవీగా నెయ్యిని వాటిని వినియోగిస్తారు కాబట్టి అది అంత మంచిది కాదంటారు. దీంట్లో ఏమి భూ సంబంధమైన కానీ ఏమి వేయటం లేదు, అన్నీ ఇక్కడే వేస్తున్నాం కాబట్టి ఓకే, యూజ్ఫుల్, వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, కొంచెం పన్నీర్ వేసుకుందాము. ఓకే ఇప్పుడు చీజ్ను కానీ ఇప్పుడే వేసేద్దాం. ఓకే, పిజ్జాలో ప్రత్యేకంగా విధంగా సాగుతున్నట్టు ఉండేది చీజే. ఇప్పుడు మ్యానిస్ వేసుకుందాం. ఇదేమో ఫెవికల్ ఉన్నట్టు ఉన్నది. ఓకే, మ్యానిస్ వేసుకొని వాటిని అలా కదిలిస్తూ ఉండాలి సన్నని మంట పెట్టుకొని. ఇంకా ఇప్పుడు పిజ్జా సాస్ దీన్ని మనం కొనుక్కోవచ్చు, అదేవిధంగా హోమ్ మేడెడ్గా తయారు చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు హోమ్ మేడెడ్గా తయారు చేసింది. దీన్ని ఏ విధంగా తయారు చేసినామని తర్వాత చెబుతా. పిజ్జా సాస్ కానీ వేసేసి కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఈ కారం లైట్గా వేసుకోవచ్చు, బాగా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ధనియాల పొడి, కొబ్బరి, ధనియాలు, గరం మసాలా అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. కొంచెం మిరియాల పొడి కానీ వేసుకుందాము. దీంతో పాటు కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఈ తాటికాయలలో ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిజ్జా మెటీరియల్ని ఇందులో పేస్ట్ చేద్దాం.
మీద లైట్గా మనం చీజ్ని పెడదాము. ఇలాంటి డిఫరెంట్ టేస్ట్ నేను ఎప్పుడు చేయలేదు, కానీ టేస్ట్ చాలా బాగుంది, చాలా కొత్తగా. ఇది తిన్న వాళ్ళకి తెలిసింది టేస్ట్ ఎలా ఉందనేది. ఖచ్చితంగా అదృష్టం అనేది ఉండాలి. కొత్తదాన్ని టేస్ట్ చేయడం అనేది అది అందరూ చేసే సాహసం కాదు. ఎందుకంటే ఇలాంటి అన్ని చోట్ల ఎవరికి దొరకవు కూడా. ఇలాంటి కొత్తదైనటువంటి టేస్ట్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్, నైస్ టేస్ట్, ఫ్యాంటాస్టిక్. సూపర్గా ఉంది, టేస్ట్ బాగుంది, బాగా అద్భుతంగా ఉంది, బాగా రుచిగా ఉంది. బాగా ఓకే, ఒక బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా కష్టపడి తయారు చేసిన తాటికాయ పిజ్జా అయితే తయారైంది. చూద్దాం టేస్ట్ ఎలాగుందో. ఫస్ట్ టైం తయారు చేసాము తాటికాయ పిజ్జా అనేది. చాలా బాగుంది, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. సాధారణ పిజ్జా కంటే ఇంకా బాగుంది. ఇందులో వేసిన వెజిటేబుల్ అన్నీ సమానంగా ఉడికినాయి.
కొంచెం కొత్తగా ట్రై చేసాను అంతవరకు. ఎంత బాగుంటుందని నేను కానీ అనుకోలేదు. అనుకున్న దానికంటే రిజల్ట్ చాలా బాగున్నాయి. ఇందులో మనం హోమ్ మేడ్గా అన్నీ తయారు చేసుకున్నాం కాబట్టి హెల్త్కి కానీ చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తాటికాయలో పిజ్జా అనే ఈ ఆలోచన ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. కొత్తగా పెట్టాము ఛానల్, సపోర్ట్ చేయండి. నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి. చాలా బాగుంది, నేను నిజంగానే చెబుతున్నా.